ఇది గోవినేశ్ సాగర్ అనేది మనం ఇక్కడ ఏరియాలను మొదటగా ఈ ఆరుద్ర డబుల్ లైన్ అనేది వేసుకున్నామండి. ఆయన ఎందుకంటే శనగ దాదాపుగా నీకు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తాను. శనగ కానీ మిర్చి కానీ తన అనుభవం చాలా ఉంది ఇక్కడ. తన అనుభవంలో దీన్ని ప్రతిసారి మామూలుగా నీకు చూస్తూనే ఉన్నాడు. దీని ఫలితం ఎలా ఉంది ఏందనేది వీక్లీ మనం చూస్తూనే ఉన్నాడు. ఆయన మాటల్లో 2 మాటలు విందాము. పోతే ఏంటంటే ఇది వచ్చేసరికి వేయని పొలం అండి. ఈ వేయని పొలంలో ఈ రైతులందరూ గమనించవచ్చు, మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా. దీంట్లో వచ్చేసరికి ఈ ఆరుద్ర డబుల్ లైన్లో వేయని దాంట్లో 4 కాయలు 5 కాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ సైడ్ ఏసి ఉందండి. ఆ ఏసి ఉన్న దాంట్లో సుమారుగా 6 నుంచి 7 కాయలు ఉన్నాయి. ఆ కింద పరిమాణం కానీ దీంట్లో వచ్చే పూత ఇంకా వస్తానే ఉంది. దీంట్లో ఆల్రెడీ సవిసిపోతుంది, తిరగబడుతుంది. ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాడు ఆ దుర్గాని అతను. ఈ లోపు 2 మాటలు ఈ సుధాకర్ గారు గోగినేని ఆయన చెప్తారు, వినగలరు రైతులు. మీరేం చూసారు సార్? ఇది మామూలుగా ఈ వెరైటీ ఏంటి? ఇది శనగ 699. మీరు దీంట్లో ఏం గమనించారు? వేసిన దానికి ఇంకా మామూలుగా సైజు కానీ ఇంకేం గమనించారు మీరు? అది రైతు ఏంటంటే గింజ సైజు వచ్చింది, ఇంకా పోత వస్తుంది, మండగట్టింది, ఇవన్నీ చెప్పొస్తున్నాడు. దీని లైఫ్ సైకిల్ కూడా ఇంకొక 10-15 రోజుల దాకా ఇలానే ఉంటుందండి. రైతు సైకిల్ వచ్చిన వాళ్ళు కూడా అవునవునవును. దీని లైఫ్ సైకిల్ కూడా ఇప్పుడు ఏమన్నా మనం వేసిన దాంట్లో ఆల్రెడీ తిరగబడి పడుతుంది. ఇది వేసింది మనం ఆరుద్ర డబుల్ లైన్ వేసిన దాంట్లో ఇంకా లైఫ్ సైకిల్ పెరిగిపోద్ది. 10 రోజులు ఎక్సెస్ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఆ గింజ పరిమాణం కానీ ఇంకా వచ్చే పూతలు కానీ పిండి కానీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏమైందంటే దిగుబడిలో గణనీయమైన మార్పు ఉంటుంది. రైతు సోదరులు అది గమనించగలరు. ఒకసారి వీడియో పెట్టి అప్ చేయండి. చూశారు కదా, ఇది ఆరుద్ర డబల్ లైన్ స్ప్రేయింగ్ చేసిన పొలం. ఇది వచ్చేసి గింజ కానీ ఫ్లవరింగ్ కానీ అంతా ఎలా ఉందో మీరే చూడండి. ఇది వచ్చేసి స్ప్రేయింగ్ చేయని పొలం. ఇందులో కాయ కానీ ఇందులో పూత కానీ ఎలా ఉందో మీరే గమనించగలరు. ఇదేమన్నా ఆరుద్రా, ఇది మిరపకు కూడా వేసుకోవచ్చు. ఏ పైరుకైనా మిరపే ఉన్నది కానీ దిగుబడికి సంబంధించింది ఏదైనా. చూస్తున్నారుగా, ఇదంతా వేయింది, ఇదంతా డిమాన్స్ట్రేషన్ స్ప్రేయింగ్ చేపింది.